అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజి మగల్ అవస్థలో ఆళ్వార్లు చెప్పేటువంటి తిరుమంగయ్య ఆళ్వార్లు సాయించేటువంటి పాసురాలు తిరిపురం అని రెండులో 8వ తిరువాయమొഴി 8వ తిరుమొഴి, అందులో 5వ పాసురం. கலைகளும் வேதமும் நீதினோடும் கற்பமும் சொல்பொருள் தானும் மத்தை நிலகளும் வானவர்க்கும் பிறர்க்கும் நேர்மையினால் அருள் செய்து நேர்ந்தா மலைகளும் மாமணியும் மலர் மேல் மங்கையும் செங்கமும் தங்குகின்றா அலை கடல் போன்று இவர் ఆర్గులెన్నా అట్టబుయ కరతిన్నారే. ఏంటండి, అలలు కొట్టేటువంటి సముద్రం లాగా ఉన్నది ఎవరైనా అంటోందట ఎవరి నాయకి అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అట్టబుయ కరతి, నేను అట్టభుజ పెరుమాళనమ్మా అని చెప్తున్నా. ఆయన ముందు సంగతి చూడాలి కదా, ముందు పాసంలో ఏం చెప్పారు, ఇక్కడ ఏంటి అని. நான் உனக்காகவே சந்நிதனா இருக்க చేరేయం కింద అరుంబదంలోదండి. நான் ఉనక్కాగవే కిందటి పాసంలో ఏం చెప్పారు, పరమపదనాథుడు ఆయన తేజస్సు చెప్పగానే ఎక్కడో దూరంగా ఉన్నవాడు అనుకుంటావేమో. నాను ఉనక్కాగవే సన్నిహితనా ఇరుక్క చేరేయం, నేను నీకోసమే నేను సన్నిహితుడిగా ఉన్నప్పటికీ தேசித்வமுறையாலே பகுவித உபகாரங்களை பண்ணி பெருமையாலும் கடல் போல் இருக்கையால் பரிச்சேரிக்க போகாதே இருக்கிறார் என்று நினைத்து உம்மை అవగాహిస్తూ అనుభవిక్క పోగిరదిల్లై ఎన్ను పిర్కాలిక్క. ఆయన చెప్పాడు, ఎవరు, అష్టభుజ పెరుమాళ్ళు ఏమని, నేను నీకోసమేనమ్మా, పరమపదనాథుణ్ణే అయినప్పటికీ నీకోసమని నేను నీకు దగ్గరగా వచ్చాను, సన్నిహితుడుగా ఈ లోకంలో నీకు దగ్గరగా అష్టభుజ పెరుమాడుగా వేయించేసి ఉన్నాను. శేషిత్వమురయాలే బహువిధ ఉపకారంగలై పన్ని పెరుమయ్యాలు. శేషిత్వం కదా, ఆయన శేషి, మనం శేషభూతులము కదా. ఆ క్రమంలో అనేక ఉపకారాలను చేసి గొప్పవాళ్ళైనప్పటికీ కడల్ పోల్ ఇరుక్కయ్యాల్, ఇది సముద్రం వలె ఉండటం చేత పరిచ్ఛేదిక్క పోగాదే ఇరుక్కిరా ఎన్ను నినయిస్తూ. సముద్రం అంటే ఎలా ఉంటుందండి, చాలా గంభీరంగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది, దిగటానికి అనుకూలంగా ఉండదు. ఏ గంగో గోదావరో కావేరో అనుకోండి, ఎంతసేపు కావాలంటే అంతసేపు, ఎంత దూరం మనకి అవకాశం ఉన్నంత దూరం లోపలికి వెళ్ళగలం. చక్కగా కూర్చొని చల్లడి తీర్థం ఆడచ్చు కదా, ఎంతసేపు కావాలంటే అంతసేపు. అలా సముద్రంలో మనం తీర్థం ఆడగలమా? ఆ గాంభీర్యాన్ని చూస్తేనే మనకు భయం వేస్తూ ఉంటుంది కదా. ఒక్క దెబ్బ ఆ అలలు వచ్చి కొట్టేశాయంటే ఎంత భయం మనకి. అదే పూరి జగన్నాథ్లో ఇలానే మేము వెళ్ళాం, తీర్థం ఆడదాం సముద్రంలో అని. అమ్మో, ఇసుక ఏంటి, ఆ అలలతో పాటు ఇసుక కూడా వచ్చేసి తీర్థం కంటే ఇసుకే వచ్చి పడింది. అక్కడి నుంచున్న వాళ్ళు ఎంత వెనక్కి వెళ్ళి పడిపోయామో ఆ కొట్టే అలలకి. అలా సముద్రము అనగానే భయం వేస్తుంది కదా చూడగానే. అలా పరిచ్ఛేదిక్క పోగాదే ఇరుక్కిరాదు ఎన్ను నినయిస్తూ, అలా ఈయన చూస్తే సముద్రవర్ణుడు, సముద్రం వలె కనబడుతూ ఉన్నాడు గంభీరంగా. కాబట్టి ఈయనతోటి ఆ సముద్రంలో ఎలా మనం మునిగి స్నానం చేయడానికి భయపడతామో అలానే పరిచ్ఛేదిక్క పోగాదే ఇరుక్కిరాదు ఎన్ను నినయిస్తూ, ఈయన్ని చూస్తే పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు కానటువంటి కళ్యాణ గుణాలు కలిగిన వాళ్ళలాగా ఉన్నాడు అని భావించి ఉమ్మై అవగాహిస్తూ అనుభవిక్కు పోగిరదిల్లై ఎందు పిర్కాలిక్క. అమ్మో, మీలో అంటే మీ యొక్క ఉమ్మై అవగాహిక్క అంటే మీలో మునిగి అని, అంటే మీ యొక్క కళ్యాణ గుణాలని అనుభవిక్క పోగిరదిల్లై, యొక్క అనుభవించేటువంటి స్థితి లేదు అని పిర్కాలిక్క ఒక్కడుగు వెనక్కి వేసిందట పరకాల నాయకి. అప్పుడు ఆయన అంటట, நீ அனுபவிக்கலாம்படி அன்றோ ఇంగే వందు ఇరుక్కిరేన్ ఎన్ను సొల్లుగిరాజ్ ఎన్ను సంగతి. ఇగో నీకోసమేనమ్మా, నువ్వు అనుభవించడం కోసమని, నువ్వు అనుభవించేటట్లుగా కదా ఇక్కడికి వచ్చి నేను ఉన్నాను. ఇరుక్కిరేన్ ఎన్ను సొల్లుగిరాన్
అంటే నువ్వు సముద్రం లాంటి వాడివయ్యా, నిన్ను అనుభవించడం నాకు సాధ్యం కాదు అని ఈవిడ ఒక అడుగు వెనకేస్తే, అప్పుడు నిన్ను అనుభవించడం కోసమే, నువ్వు అనుభవించేటట్లుగా కదా నేను ఇక్కడికి వచ్చి వేయం చేసి ఉన్నాను అంటున్నట్ట ఆయన. పాసురం కలైగళం వేదముం ప్రతిపదార్థం కదా. கலைகளும் வேதமும் நீதி நூலும் கற்பமும் சொல் பொருள் தானும் மத்தை நிலைகளும் வானவர்க்கும் பிறர்க்கும் நீர்மையினால் அருள் செய்து நீண்டா மலைகளும் மாமணியும் மலர் மேலும் அங்கையும் செங்கமும் தங்குகின்றா அலைக்கடல் போன்று இவர் ஆறுகொலென்னா அட்டபுய அட்டபுய అట్టబుయకరత్తేని అన్నారే. ప్రతిపదార్థం చూద్దాము. కలయిగడం అంటే శాస్త్రాలు, వేదమును, నీతి నూలు నీతి శాస్త్రమును, కల్పము కల్ప సూత్రములను, సొల్ వ్యాకరణమును, పొరుల్తాను మీమాంసయును, మత్తై తక్కిన నిలయగడం స్థానములను, వానవర్కుం దేవతలకును, పిరర్కుం మనుష్యులకును, నీర్మైనాల్ అంటే శేషిత్వ స్వభావము చేత, అరుళ్ చేదు కృపచేసి, నిండా పొడవైన మలైగళం పర్వతములను, మామణియం గొప్ప కౌస్తుభ మాణిక్యమును, మలర్మేలు మంగయ్యం తామర పుష్పమునందు అవతరించిన లక్ష్మీను, శంఖమును తంగుగిన్న నివసించియున్న అలై తరంగించుచున్న కడల్ పోండు సముద్రము వలెనున్న ఎవరు వీరు ఆరుగొల్ ఎవరో అని ఎన్నా అనగా, అష్టభుజకరత్తే తిరు అష్టభుజకరమందు వేంచేసి ఉన్న స్వామిని ఎన్నారని చెప్పాట ఆయన. ఉత్తర మీమాంసను, వేదాంత సూత్రాలని, వేదాన్ని, ఇతిహాస పురాణాలని, కల్ప సూత్రాలని, వ్యాకరణాన్ని, పూర్వమీమాంసని మరియు స్వర్గాది స్థానాలని తన యొక్క సత్వభావముతోటి భావము చేతని దేవతలకి మనుష్యులకి కృప చేసి, పొడవైన పర్వతముల వంటి భుజాలు, కౌస్తుభ మాణిక్యము, లక్ష్మీదేవి, శంఖము అమరియున్న సముద్రములే ఉన్నాడు ఈయనెవరు అనగా, నేను తిరు అష్టభుజకరమందు వేంచేసి ఉన్న స్వామిని అని చెప్పినారని తాయిమార్లకు తోజుమార్లకు నాయకి చెప్తున్నదట. అసలు ఈయనకి సముద్రుడేమో అనేటువంటి, సముద్రము వలె ఉన్నాడనే శంక ఎందుకు కలిగిందట ఈవిడికి? సముద్రంలో ఎలా ఉన్నా, సముద్రంలో పర్వతాలు ఉంటాయట, అలానే కౌస్తుభ మణి లాంటి మణులు మాణిక్యాలు ఉంటాయి. లక్ష్మీదేవి సముద్రంలో పుట్టినటువంటి ఆవిడే, శంఖాలు అందులో ఉన్నటువంటివే. అలా సముద్రంలో ఏవే పదార్థాలైతే లభిస్తాయో అవన్నీ ఈయనలోనే కనబడుతూ ఉన్నాయి కదా. ఇది కౌస్తుభమణి ఈయన వక్షస్థలంలో కనబడుతూ ఉంటుంది, లక్ష్మీదేవి ఆవిడ అక్కడే, ఆ శంఖం ఎడమ చేతిలో శంఖం ఉంటుంది. కాబట్టి పర్వతాల లాంటి భుజాలు, అదిగో పర్వతాలు అవన్నీ, మైనాక పర్వతం అవన్నీ మనకి చెప్తారు కదా సుందరకాండలు. అలా పర్వతాల లాంటి భుజాలు ఉన్నాయి ఈయనకి. కౌస్తుభమణి మాణిక్యాలు ఉన్నాయి, లక్ష్మీదేవి ఉన్నది, శంఖము ఉన్నది ఈయన దగ్గర. అందుకని ఈయన సముద్రం వలె ఉన్నాడు. ఎవరు ఈయన అంటే, సముద్రంలో ఏ ఏ పదార్థాలు అయితే లభిస్తాయో అవన్నీ ఈయన దగ్గర ఉన్నాయండి. కాబట్టి ఈయన సముద్రమా అని, సముద్రము వలె ఉన్నావు, నువ్వెవరివి అని అడిగింది నాయకి ఈ పాసురంలో. அஞ்சாம் பாட்டு కలైగళం వేదத்தில் ఉపరతన భాగత్తయ్యం. కలైగళం అంటే శాస్త్ర, వేదత్తిలం ఉపరతన భాగత్యం అంటే ఉపనిషత్తులు, వేదాంతాలు. వేదాంత సూత్రంగళయ్యం అంటే బ్రహ్మసూత్రాలు. వేదం అంటే వేదానికి పూర్వభాగం ఉంటుంది కదా, పూర్వభాగం. నీది నీలం అవత్తే ఉపబ్రహ్మింకక్కడవ ఇతిహాసాదిగళం, అదో స్మృతులు, ఇతిహాస పురాణాలు అని చెప్పినట్టుగా అదిగో అవత్తై ఆ వేదములో ఉన్నటువంటి విషయాలని ఉపబృంహిక్కడవ ఇతిహాసాదిగళం, వాటిని మనకి చక్కగా వివరించి చూపేటటువంటి ఇతిహాసాలు మొదలైనటువంటివి. కల్పము
கல்பசூத்ராலு சொல் పదంగళై నిర్వహిస్తూ కొడుక్క కడవ వ్యాకరణము పదాలని నిర్వహిస్తూ ఉండేటువంటి వ్యాకరణము పొరుల్ అంటే అర్ధ విచారం పన్న కడవ మీమాంసయ్యం అర్ధ విచారం చేయడానికి వీలయ్యేటువంటి మీమాంసా శాస్త్రం నిలయగలం ఇవత్తిల్ సొల్లుగిర సాధనంగళై అనుష్ఠిత్తార్కు ప్రాప్యమాగ సొల్లుగిర భూమిగడం ఇలాంటి వాటన్నిటిని సేవించేటువంటి వాళ్ళకి ఇలా ఇవత్తై చొల్లుగిర సాధనంగళే ఈ చెప్పినటువంటి ఈ సాధనాలన్నిటిని ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు ఇది ఇతిహాస పురాణాలు కల్పసూత్రాలు వ్యాకరణము అర్ధ విచారం అదే మీమాంసా శాస్త్రం ఇలాన్నిటినీ కూడా సాధనాలుగా అనుష్ఠించేటువంటి వాళ్ళకి పొందదగినటువంటి స్థానాలు స్వర్గాది లోకాలు. అది బ్రహ్మాది గడుక్కుం మనుష్యుల గడుక్కుం బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళకి మనుష్యులకి நீர்மையினால் அருள் செய்து శేషిత్వ స్వభావత్తాలే కొడుతూ శేషత్వ స్వభావంతోటి కొడుతూ ఇచ్చి నీండ ఇత్యాది పొడవైనటువంటి భుజాలు అని చెప్పారు కదా, అవి మేరు పోలే ఇరుక్కిర తోள்களுం మేరు పర్వతంలాగా ఉన్నటువంటి తోள்களுం భుజాలు రత్నంగళుక్కు తానే కౌస్తుభం ఉండా ఇరుక్కుమే రత్నాలకు బదులుగా కౌస్తుభం అని ఉండనే ఉన్నది కదా, ఆయన యొక్క మెడలో వేసుకుంటాడు కదా. అలా పెరియ పిరాట్టియారు పెరియ పిరాట్టి గారు శ్రీ పాంచజన్యము పాంచజన్యం అనబడే శంఖము தங்குகின்றா இவை உருக்கால் உண்டாய் உருக்கால் இல்லయ్యాయ్ కడల పోలన్నికే. అదిగో తంగుకింద ఇవన్నీ సముద్రంలో ఉంటాయి, ఆ సముద్రంలో ఎప్పుడూ స్థిరంగా ఉంటాయా అండి? ఇదిగో పాల్కడలను చిలికాడు పెరుమాళ్ళు, ఆ లక్ష్మీదేవి బయటకు వచ్చింది కదా, అప్పుడు అక్కడ ఉండదు కదా. అలాగా ఇవై ఉరుక్కాలు ఉండా ఉరుక్కాలు ఇళ్ళయ్యాయి, ఒకసారి ఉంటుంది అందులో ఇవన్నీ శంఖాలు ఈ కౌస్తుభమణి మణులు ఇవన్నీ ఒక్కొక్కసారి ఉండవు ఆ సముద్రంలో ఆ సముద్రంలో. కానీ తంగుగింద కడల్ పోలే ఇరుక్కిర ఎవరు ఆరుతాన్, కానీ ఇవన్నీ తనలో చేర్చుకొని ఉన్నాడే సముద్రంలాగా. ఎవరండి ఈయన? ఎవరు ఆరుతాన్, వీరెవరు అంటే అట్టభుయకరం కడల్ పోలే విజయవన్నాదపడి అపరిచ్ఛిన్నం ఎన్ను ఇరుక్క వేండా உனக்கு நெஞ்சாலே பரிச்சேதிக்கலாம்படி வந்து நிற்கிறவன் ఎన్నారు. అట్టభుజ కరత్తు అట్టభుజ పెరుమాళనమ్మా నేను ఆ సముద్రము వలె విజయవన్నాద పడి ప్రవేశించడానికి వీల్లేనట్లుగా అపరిచ్ఛిన్నం ఎన్ను ఇరుక్క వేండా, ఈయన అపరిచ్ఛేద్యుడు అపరిచ్ఛిన్నుడు, ఈయన యొక్క గుణాలని సముద్రం లాంటి వాడు కనుక మనం వీటిని అనుభవించడం కష్టము అని నువ్వు దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఉనకు నింజాలే నీ యొక్క మనస్సుతోటి పరిచ్ఛేదించేటట్లుగా ఇక్కడ అత్యాస్వరూపుడుగా ఇక్కడ అష్టభుజ పెరుమాలుగా నేను వేంచేసి ఉన్నానమ్మా అంటున్నట్ట ఆయన. ఇది అంటే సముద్రంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా తనలో పెట్టుకున్నాడు ఈయన, అందుకని ఈయన సముద్రుడిలాగా ఉన్నాడు. ఎవరు ఈయన అంటే నేను సముద్రము అని నువ్వు అపరిచ్ఛేద్యము అని దూరం వెళ్ళక్కర్లేదు, పరిచ్ఛేద్యుడిగా ఇక్కడ నీ కోసమని వేయం చేసినటువంటి అష్టభుజ పెరుమాళని అని సమాధానం. தலைகளும் வேதமும் நீதி நூலும் கற்பமும் சொல் பொருள் தானும் மத்தை நிலைகளும் வானவர்க்கும் பிறர்க்கும் நீர்மையினால் அருள் செய்து நீண்ட மலைகளும் மாமணியும் மலர் மேல் மங்கையும் செங்கமும் தங்குகின்றா அலை கடல் போன்று இவர் ஆர்கொல் என்னா అట్టభుయకరత్తేన్ ఎన్నారే. ఆరాం పాటు ఆరోపాసనలు ఏమిటి సంగతి చూద్దాం. ఎంగనం ఇత్యాది పరిచ్ఛేదిత్తు అనుభవిక్కలాంబడి ఇంగే వందిరుక్కిరేన్ ఎన్నీరు. పరిచ్ఛేదించి అనుభవించేటట్లుగా ఇక్కడికి వచ్చి ఉన్నాను అంటున్నారు మీరు. ఎనక్కు కన్న కాட்சிதன்னிலே సర్వస్వాపహార சமமான ஒடிவை అనుభవిక్క పోగిరదిల్లయే ఎన్నా. ఎనకు కండ కాட்சி తన్నిలే నాకు కనపడే అన్నింటిలో కూడా సర్వస్వ అపహార క్షమమాన ఒడివై. ఇప్పుడు ఒక మేఘాన్ని చూసామనుకోండి నువ్వే గుర్తొచ్చేట్లు ఉన్నావు, ఒక సముద్రాన్ని చూసామనుకో సముద్రవన్నుడు నువ్వే గుర్తొచ్చేట్లుగా ఉన్నావు.
ఇలా ఏ వస్తువుని చూస్తే ఆ వస్తువు నిన్నే గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి. అంతేగా సర్వస్వ అపహారక్షమమానబడివే, అన్నింటినీ కూడా అపహరించేటువంటి తిరుమేని నీది. అలా అనుభవిక్కపోగిరదిల్లయ్యే అన్నా అలాంటి నీ తిరుమేనిని అనుభవించలేం కదా అంటే ఏమిటి ఎల్లాரும் కండాల్ కండు అనుభవిక్కలాంబడి ఎండో నాన్ వందదు ఎన్నో అరుడి చేగిరార్ ఎన్ను సంగతి. అందరూ తమ యొక్క నేత్రాలతోటి సేవించి అనుభవించేటట్లుగా కదా నాను వందరు ఎన్ను అరుడి చేగిరార్, నేను వచ్చింది అంటే ఏ పదార్థము చూసినా కూడా నిన్నే స్మరింపచేసేలాగా ఉన్నాయి. అదిగో ఆ సముద్రాన్ని చూసినా, అదిగో ఆ పుష్పాన్ని చూసినా, ఆ కాయా పువ్వై అంటే ఆ పచ్చని చెట్టట చూసినా, చెవ్విలే అలరంద నీలం, ఆ కాంతితోటి వికసించినటువంటి నీలముగా ఉన్నటువంటి ఆ కలువ పుష్పాలను చూసినా, ఇదిగో ఇవత్తోడొక్కత్తోడు మేఘమని వీటి వలె సమానమైనటువంటి వర్ణం కలిగినటువంటి మేఘం. అలా ఏ వస్తువు చూసినా నిన్నే స్మరింపచేస్తూ ఉన్నాయ్యా. కాబట్టి నువ్వు సర్వస్వ అపహారక్షమనానబడివై అనుభవిక్కపోగిరదిల్లే, అన్నింటినీ అపహరించేటువంటి తిరుమేని నీది. అలాంటి నిన్ను అనుభవించడం అనేటువంటి సాధ్యం కాదు కనుక ఎల్లారు అని ఈవిడనగానే అందరికంటికి చూసి అనుభవించేటట్టుగా కదమ్మా నేను వందరు వచ్చాను ఈ అష్టభుజ పెరుమాళుగా అంటున్నారు ఆళ్వార్లు. ఎంగనుం నాం ఎవరు వண்ணం ఎన్నిల్ ఏదుం అరిగిలం ஏன் திகையார் செங்கும் மனமும் நிறைவும் எல்லாம் தம்மனவாக புகுந்து தாமும் பொங்கு கருங்கடல் பூவைக்காயா போதவே நேலம் புனைந்த மேகம் அஞ்சனம் போந்து எவர் ஆர்கொலென்னா அட்டபுய கரத்தேன் என்னாரே. అంగనం పోల్ నింద ఎవర్ ఆర్, తాత్పర్యం ప్రతిపదార్థాలు. నా మనము ఎవర్ వీరి యొక్క వర్ణం ప్రకారాన్ని ఎన్నిల్ తలస్తే ఎంగనం ఎట్లుగానున్నా ఏదుం ఏదిన్ని అరిగిలిం తెలుసుకోలేము. అంటే ఈయన యొక్క ప్రకారాలే మనం తెలుసుకోవడానికి దుస్సాధ్యమండి. ఏందు ధరించినటువంటి ఇసయ్యార్ ఆభరణాలు కలిగిన స్త్రీల యొక్క చెంగుం గాజులున్ను మనము మనస్సును నిరైవం పూర్తిని ఎల్లాం అంటే సమస్తమును తమ్మనవాగా తమవిగా అభిమానించుకొని పుగుందు ప్రవేశించి తామును పొంగు వృద్ధి పొందుతున్న కరుంకడల్ నల్లని సముద్రమును పూవై పచ్చ ఆకును కాయ అసిత పుష్పమును పొదవసి సకాలమందు వికసించిన నీలం నల్ల కలువలును పునైంద నీటితో కూర్చబడినటువంటి మేఘమును అంగనం పోండు అట్లుగానున్న ఎవరు వీరు ఆరుకొల్ ఎవరు ఎన్న అనగా అష్టభుజకరత్తేన్ తిరు అష్టభుజకరమందు వేంచేసి ఉన్నటువంటి స్వామిని అన్నారని చెప్పారు. అంటే ఎలా ఉన్నాడు ఈయన? నల్లని సముద్రాన్ని చూసినా ఈయనలాగానే ఉన్నదట. పూవై పచ్చాకు కలిగినటువంటి చెట్టును చూసినా ఈయనలాగానే ఉన్నాడు. కాయ అసిత పుష్పముని చూసినా ఈయనలాగానే ఉన్నాడు. పోదవజి సకాలంలో వికసించినటువంటి నల్ల కలువని చూసినా ఈయనలాగానే ఉన్నది. అలా నీటితో కూడినటువంటి మేఘం అది కూడా అలానే ఉంటే ఆ మేఘంలాగా ఉన్నాడు కదా, ఇంతకీ ఈయనెవరు అని అంటే అట్టబుయ కరత్తే అని అంటున్నారు. వీరి ప్రకారాన్ని మనం తలంచబోతే ఎట్లుగాను దేనిని తెలుసుకోలేము. అంటే ఏ రీతిగాను ఏ విషయాన్ని కూడా మనం తెలుసుకోలేము. ఈయన యొక్క ప్రకారాలని, ఏది సర్వేశ్వర యొక్క ప్రకారాలని, ఆభరణాలను ధరించి ఉన్నటువంటి స్త్రీల యొక్క గాజులని, మనస్సుని పూర్తిని అపహరించి తాను కూడా
నల్ల సముద్రము, పచ్చాకు, అతసి కుసుమము, సకాలమందు వికసించిన నల్ల కలువ పుష్పము, మేఘమునను వాటి వలె ఉన్న వీరెవరో అనగా నేను అష్టభుజకరమందు వేయించేసి ఉన్నటువంటి స్వామిని అని చెప్పారని తాయిమార్లకు తోజిమార్లకు నాయకి చెప్తూ ఉన్నది. ആറാം പാട്ടു എങ്കനും ഇത്യാദി ആപാത പ്രതീതി മാത്രമന്നിക്കെ നമ്മുടെ ഇയത്തിയെല്ലാം കൊണ്ടു എവരെ ഉള്ള அளவெல்லாம் அறிய வேணும் என்று பார்த்தால் ஒன்னும் அறிయపోగిరదిల్లై. ఆపాత ప్రతీతి మాత్రం అన్నికే అంటే ఏదో పైన మాత్రం ఆపాత ప్రతీతి అంటే ఆమూలాగ్రంగా అని లేక నమ్ముడే ఇయత్తి ఎల్లాం కొండు మనకున్నటువంటి జ్ఞానం మొత్తం పెట్టి ఉళ్ళ అలవెల్లాం అరియ వేణుమెన్ను పార్తాల్ మనకున్న జ్ఞానం మొత్తం పెట్టి చూసినా కూడా ఒన్నుం అరియపోగిరదిల్లే ఒక్కటి కూడా తెలుసుకోలేమండి ఆయన గురించి. అలా అపరిచ్ఛేద్యమైన వైభవం ఆయనది అని ఏంది ఏంది ఇజై ఇత్యాది పిరరుడయ బాహ్య పరికరంగలోడు ஆந்தர பரிகரங்களோடு வாசியர சம்மதாக்க வேணும் ఎన్ను அதுக்காக ఆభరణం పూండిరుక్క కడవా అవలైగల్ ఉండు. స్త్రీలు వీళ్ళు ఎలాంటి వాళ్ళట, ఇతరుల యొక్క బాహ్య పరికరాలని ఆంతర పరికరాలని అనేటువంటి తారతమ్యం లేకుండా అన్నింటినీ తమ స్వాధీనం చేసుకునేటువంటి వాళ్ళు. ఎలా స్వాధీనం చేసుకుంటారండి ఇతరుల యొక్క వస్తువులని అంటే అందుకోసమని ఆభరణం పూండిరుక్కడ అవలయగలుండు ఆభరణాలను ధరిస్తారు. అలా ఆభరణ సౌందర్యంతో వీళ్ళ యొక్క మనసుని అపహరిస్తారు. అది లోపల ఉండేటువంటి వస్తువు కదా, బయట కనపడేటువంటి ఇంద్రియాలని అన్నిటినీ స్వాధీనం అంటే పిరరుడయ బాహ్య పరికరంగలోడు ఆంతర పరికరంగలోడు వాసియర ఇది అదని తారతమ్యం లేదండి, వాళ్ళనే పూర్తిగా స్వాధీనపరుచుకుంటారు. మనస్సు అవలగలుడయ వలయం అలాంటి అవలయగలుండు స్త్రీలు ఉంటారు. అవలగలు ఆ స్త్రీల యొక్క అవలగలుడే అలా అదే ఇతరుల యొక్క బాహ్య పరికరాలని ఆంతర పరికరాలని తారతమ్యం లేకుండా తమ స్వాధీనం చేసుకోవటం కోసమని ఆభరణాలు ధరించి ఉండేటువంటి అబలలు ఉంటారు కదా, ఈయనేం చేస్తాట అవరగరుడయ వలయం మనస్సు అగవాయిల్ అడక్కము ఇవయెల్లాం వాళ్ళు ధరించినటువంటి గాజులు మనస్సు అగవాయిల్ అడక్కము మనసులో ఉండేటువంటి అభిమానం ఇవి అన్నీ కూడా తమ్మన వాగప్పుగుందు நம்மை தெரிந்தவை எல்லாம் கண்டபோதே తమ్మదాగ వాంబడి ఆయిత్తు వందదు. అదిగో తన్నై తమ్మదాకిన ఇది నమ్మై తిరుందవై ఎల్లాం కండబోదే. ఈయన ఎలాంటి వారంటే ఇవెల్లాం అంటే నమ్మై తిన్ నమ్మదు ఎండు ఇరుందవై ఎల్లాం మనవి అని భావించినవన్నీ కూడా కండపోదే తమ్మదాగ ఆంబడి ఆయిత్తు వందదు. చూస్తూ ఉండగానే తనదానిగా చేసుకునేటువంటి స్థితట ఈయనది. అది తాము ఇత్యాది తమ్మదాక్కిన పరికరత్తై చొల్లుగిరదు. సమదిగా చేసినటువంటి పరికరాన్ని చెప్తూ ఉన్నారట ఇప్పుడు ఆళ్వాళ్ళు. ఏమిటి ఒందుం ఉపమానమాగ పోరామయ్యాలే అంగుం ఇంగుమాగ కదిర பொறுக்குகிறாள் பெரிய கிளத்தியை உடைத்தா இருக்கிறா கருங்கடல் பூவை కాయా செவ்வியிலே అలరంద నీలం ఇవత్తోడు ఒక్క తొడుత్త మేఘం. అదిగో తమ్మదాక్కిన పరికరத்தை తనదిగా చేసుకున్నటువంటి పరికరాన్ని చెప్తున్నారట. ఒన్నుం ఉపమానమాగ పోరామయ్యాలే దేనిని ఆయనతోటి ఉపమానంగా చెప్పడానికి సరిపోనటువంటిది. అంగుం ఇంగుమాగా కదిరి పొరుక్కుగిరారు అక్కడ ఇక్కడ అని అన్ని వెతికి తీసుకొస్తున్నారు. ఎలాగా పెరియ కిళత్తే ఒడైతా ఇరుక్కిరా కరుంకడల్ పెద్ద పెద్ద కెరటాలతోటి కూడుకున్నటువంటి సముద్రము అని సముద్రము పూవై అది ఆ పచ్చాకు అన్నారు కదా, అది కాయ అంటే అవిస పుష్పము లాంటి వర్ణము, చెవ్వీరే అలరంద నీలం మంచి జల సమృద్ధి కలిగినటువంటి
ఆ నీటిలో పుట్టినటువంటి నల్ల కలువ, ఇవత్తోడొక్క తొడుత్త మేఘం, వీటితోటి సమానముగా ఉన్నటువంటి మేఘం. అంటే ప్రతి విశేషణానికి కూడా దానితో సమానమైనటువంటి మేఘము అని కలిపి చెప్తారట. ఎలా పెరియ కిళర్తే ఉడైతాయిరుక్కిర కరుంకడల్, ఇవత్తోడొక్క తొడుత్త మేఘం, ఈ మేఘము ఆ సముద్రము అలానే ఆ పూవై, అంటే ప్రతి విశేషణానికి ఈ ప్రతి విశేషణాన్ని ఈ మేఘంతో చెప్తే ఎలా ఉంటుందో అలా ఉపమాన రహితమైనటువంటి వాడు పరమాత్మ అని చెప్పడం. అంగనం పోండ్రు సొన్న ఉపమానంతాన్ ఉపమేయత్తుక్కు పోరామయ్యాలే, అంగనం పోండు ఎవరారుగొలెందా, అదో చెప్పినటువంటి ఉపమానం ఉపమేయత్తుక్కు పోరామయ్యాలే చెప్పినటువంటి సముద్రము అని చెప్దామా అంటే అది ఉపమానంగా సరిపోలేదు. పూవై పచ్చడి చెట్టు అని చెప్దామన్న అలా ఏది ఆయన యొక్క సౌందర్యానికి ఆయన యొక్క వైభవానికి ఉపమానంగా చెప్పడానికి ఉపమేయానికి ఉపమానంగా ఏది కూడా ఉపమేయమైనటువంటి పరమాత్మకి చెప్పడానికి వీలు కాకపోవటం చేత అంగనం పోండ్రు ఎవరు ఆరుగొలెన్నా, అలానే ఆయన ఎలాగైతే ఏ ఉపమానానికి అందనటువంటి ఉపమేయంగా ఉన్నాడో ఇప్పుడు ఈయన కూడా అలానే ఉన్నాడే అని అంగనం పోండ్రు ఎవరు ఆరుగొలెన్నా, అదే రీతిగా ఉన్నాడు. ఈయన కూడా ఉపమాన రహితుడిగా ఉన్నాడే. ఎవరు అంటే అట్టబుయకరం உனக்கு அறியாமைக்கு உடலாக சொல்லா நின்னாய், நீ அறிகைக்காக வந்து நிற்கிற அவனன்னோ நான் என்னார், உனக்கு அறியாமைக்கு உடலாக சொல்லா நின்னாய், ఉనకు అరియామై కొడలాగా చల్లానన్నాయి. నీకు అరియామైకు అంటే తెలియకుండా ఉండటానికి నీకు తెలియక అలా చెప్తున్నావని, నీ అరిగైక్కాగ వందు నిర్కిరనన్నో ఎన్నారు. ఉనకు అరియామైకు కొడలా చొల్లానన్న అంటే నీకు చెప్పడానికి సాధ్యం కానటువంటి విషయాన్ని నువ్వు చెప్తూ ఉన్నావు. నీ అరిగైక్కాగా నువ్వు తెలుసుకోవటం కోసమనే వందు నిర్కిరవనన్నో ఇలా వచ్చి నిలబడింది ఎందుకు? నువ్వు తెలుసుకోవటం కోసం. అదిగో ఎక్కడో అపరిచ్ఛేద్యమైన వైభవం కలిగిన వాడు ఉంటే ఉండుండొచ్చు, కానీ నేను ఆయన్ని కాదు, నీకు తెలియటం కోసమనే వచ్చి ఇక్కడ నిలబడినటువంటి వాడిని అంటున్నారు ఆళ్వార్లు. అంటున్నాడు అష్టభుజ పెరుమాళ్ళు. எங்கனம் நாம் எவர வண்ணம் எண்ணிலேரும் அருகிலும் ஏந்தி இசையார் செங்கும் மனமும் நிறைவும் எல்லாம் தம்மனவாக புகுந்து தாமும் பொங்கு கருங்கடல் பூவை காயா போதவி நீலம் புனைந்த மேகம் அங்கனம் போந்து ఎవరారుగొలెన్నా అట్టబుయ కరత్తేన్ ఎన్నారే. ఏజాం పాటు 7వ పాసురం. ఇక్కడ చూడండి, దీంట్లో అరుంబదంలో எல்லாரும் கண்ணாலே அனுபவிக்கலாம் படி வந்து நிற்கிறேன் என்னா நின்னீர், உம்முடைய கோலமும் இமை கொட்டாமல் பார்க்கிற கண்களும் திருமார்வும் தோள்களும் வாயும் சூரியபோக்கியமாயிருக்கிறது என்னு கூசின அவளை కూస వేండా ఎన్గిరాల్ ఎన్ను సంగతి. అదిగో எல்லாரும் అందరికీ కంటికి కనబడి అందరి నేత్రాలకి అనుభవించేటట్టుగా వచ్చి నిలబడ్డానని చెప్పావు నువ్వు. నీ యొక్క సౌందర్యం చూస్తే ఎలా ఉందో తెలుసా? ఇమై కొట్టామల్ పార్కిర కంగళం, రెప్పలు ఆర్పకుండా ఉన్నట్ట ఆయన. ఎలా ఒక చిత్తరువులాగా అటు కన్ను మూయటం అన్నా చేయాలి, కన్ను తెరవటం అన్నా చేయాలి కదా. ఇప్పుడు ఆయనవి పద్మాల లాంటి నేత్రాలు అన్నామనుకోండి. పద్మం అంటే ఉదయం వికసిస్తుంది, సాయంత్రం సూర్యాస్తమయం అవ్వగానే ముకులిస్తుంది. అలా వికసించటాలు ముకులించటాలు ఉంటాయి కదా పద్మానికి. అలానే ఈ నేత్రానికి కూడా కాసేపు ఇలా రెప్ప కొట్టడము, తెరవటము, కళ్ళు మూయటము, ఇవి రెండు ఉంటాయి కదా. కానీ ఈ పరకాల నాయకు యొక్క సౌందర్యాన్ని చూసిన తర్వాత
ఈయన అలానే అయిపోయాట. ఇమై కొట్టామలు పార్కిర కంగడం, రెప్పలార్పకుండా నిశ్చలంగా అలా ఒక చిత్తరువులాగా ఉన్నటువంటి నేత్రాలు, తిరుమార్వం ఆ వక్షస్థలము, తోల్ఘడం ఆ భుజాలు, వాయుం ఆ అధరాలు, సూర్యభోగ్యమాయిరుక్కిరదు ఎన్ను కూసినవళే. అమ్మో, ఇదంతా నిత్య సూర్యులు అనుభవించేటువంటి సౌందర్యంలా కనపడుతోందండి అని ఈవిడ భయపడిపోతే, అప్పుడు ఈయనంటున్నట్ట, కూచవేందా ఎంగిరా ఎన్ను సంగతి, నువ్వేం భయపడక్కర్లేదమ్మా, నీకోసమనే ఆ సౌందర్యాన్ని ఇక్కడికి తీసుకువచ్చి నేను అష్టభుజ పెరుమాళుగా వేయించేసి ఉన్నాను అంటున్నట్ట ఆయన. ముజుసి వన్నాడియ తంతుజాయిన్ మొయం మలర్కண்ணியும் மேனியும் சாந்து இஜிய சியகோ இஜிசிய கோலமிருந்தவார் எங்கனம் சொல்லுகேனோ சொல்லுகேனோ வினல்லார் எஜுதிய தாமரை అన్న కన్నుం ఏందు ఎజిలాగముం తోళుం వాయుం. ఎవరండి? ఒక్క నిమిషం అండి. ఎవరు? ముజిసి వన్నాడియ తంతుజాయన్. ప్రతిపదార్థం. వన్ తుమ్మెదలు, ముజుసి ముసురుకొని, అడియా ఆడుచున్నా, తంతుజాయ్ చల్లని తిరుత్తుజాయ్ యొక్క, మొయ్ దట్టమైన, మలర్ కన్నియం పుష్పమాలికలను పుష్పమాలికను, మేని తిరుమేని యందు, సుందరమైన, చాందు చందనమును, ఇజిసియ పూసుకున్నటువంటి కోలం అలంకారము, ఇరుందవారు ఉన్న ప్రకారము, ఎంగనం ఎట్లుగా, సొల్లుగేం చెప్పెదను. అంటే ఆయన సౌందర్యం ఎలా ఉన్నది అంటే నేనేం చెప్పేది, ఓవి చిత్రలేఖనమందు నల్లారు విలక్షణులు అంటే మంచి నేర్పరితనం కలిగినటువంటి వారు, యజుదియ వ్రాసినటువంటి, తామరై అన్న తామర పువ్వులు అనదగినటువంటి, కన్నుం నేత్రములను, ఏందు ఎజిల్ అధికమైన సౌందర్యము గల, ఆగముం వక్షస్థలమును, తోళుం భుజాలును, వాయుం అధరమును, అజగియదాయ్ సుందరముగా ఉంటున్నది. ఎవరు వీరు? ఆరుగొల్ ఎవరు ఎన్నా అనగా అష్టభుజకరత్తేన్ తిరు అష్టభుజకరమందు వేయించేసి ఉన్న స్వామిని అన్నా అని చెప్పారు. భ్రమరాలు ముసురుకొని సంభ్రమ నృత్యం చేస్తూ ఉన్నటువంటి తిరుత్తుజాయి పుష్పముల మాలికని, ఆ తిరుత్తుజాయి పుష్పాల మాలిక అది ఎలా ఉంది? తుమ్మెదల చేత చుట్టబడి ఉంది. ఆ తుమ్మెదలు దానికి చుట్టుకొని నృత్యం చేస్తూ ఉన్నట్టుగా ఉన్నటువంటిదట ఆ తిరుత్తుజాయి మాల. తిరుమేని యందు చందనమును పూసుకున్న అలంకారము. ఆ ప్రకారం నేను ఏం చెప్పేదయ్యా, చిత్రలేఖనంలో సమర్థులైనటువంటి వారు వ్రాసిన తామర పువ్వుల లాంటి నేత్రాలు, అధికమైన సౌందర్యము గల వక్షస్థలము, భుజాలు, అధరాలు సుందరముగా ఉన్నాయి. అలా ఎంత అందంగా ఉన్నటువంటి ఈయన ఎవరు అని అంటే, ఆయన నేను తిరు అష్టభుజకరంలో వేయించేసి ఉన్న స్వామిని అని చెప్పారు అని తాయార్లకు తోజుమార్లకు చెప్తూ ఉన్నది ఈ నాయకి. கிண்ணகத்தில் இஜ்வாரை போலே உண்டுகளானவை மதுபான மத்தமாய் களித்தாரா நின்னுள்ள తిరుత్తుజాయనుడయ తెరియ తొడుత్త మాలయ్యం. కిన్నగట్టిల్ ఇజువారై పోలే, ఒక ప్రవాహంలో దిగే వాళ్ళలాగా తుమ్మెదలట మధుపాన మత్తమాయ్ మధువుని తాగి తాగి అంటే తిరుత్తుజాయనుండా మధువు స్రవిస్తూ ఉన్నదన్నమాట. ఆ మధువుని మొత్తం ఎలా తాగాయి? ఒక పెద్ద అంటే తేనె ప్రవాహం. ఆ ప్రవాహం కిన్నగత్తిలో ఇజువారైపోలే, ఆ ప్రవాహంలో దిగే వాళ్ళలాగా ఈ తుమ్మెదలన్నీ అందులోకి దిగి
మధువునంతా తాగి మత్తిల్లి కళిత్తు గర్వించి ఆడా నిన్నుళ్ళ ఆడుతూ సంభ్రమ నృత్యం అన్నారు కదా, అలా ఉన్నటువంటి తిరుత్తుజాయనుడయా శరియత్తొడుత్తమాలయం. ఆ తిరుత్తుజా యొక్క శరియ దట్టంగా గుర్చబడినటువంటి మాలయం, ఆ మంచి దట్టంగా గుర్చబడినటువంటి తిరుత్తుజాయ మాల. దాని నిండా తుమ్మెదలు చేరి ఉన్నాయి. అవి దాంట్లో తిరుత్తుజాయలో బయటికి ప్రవహిస్తూ ఉండేటువంటి ఆ తేనెని తాగి మత్తిల్లి నృత్యం చేస్తూ ఉన్నాయి. అలాంటి మాల కలిగినటువంటి వాడు. మేని ఇత్యాది ఆవయోర్గాత్ర సదృశం ఎంగిరపడియే స్వతః நன்றான திருமேனியிலே பழக புதைத்து ஆறின சாந்தை அங்கே இங்கே இளிம்பாக பூசுகை அன்னிக்கே வேண்டும் இடங்களிலே சாத்தின కోలం ఇరుందపడియం. ఆవయోహ గాత్ర సదృశం. ఎవరి దగ్గర అడిగాడు? మనం ఉదయ కాలక్షేపంలో వస్తోంది కదా, ఇది గూని దగ్గరికి వెళ్ళి అడిగాడు కదా మధురా నగరానికి వెళ్ళినప్పుడు. ఆవయోహ గాత్ర సదృశం, మా ఇద్దరి శరీరాలకి తగినటువంటి చందనాన్ని ఇవ్వవమ్మా అని అడిగాడు కదా ఆ గూనిని. అదే రీతిగా స్వతహ నంద్రాన తిరుమేని, అసలు ఆ తిరుమేని సహజంగానే చాలా విలక్షణమైనటువంటి తిరుమేని. అలాంటి దానికి పజగ పుదైత్తు ఆరిన శాందై, పజగ పుదైత్తు ఎప్పుడో తీసినటువంటి ఆరిపోయినటువంటి చందనం, అంగే ఇంగే ఇరింబాగా పూసుగయ్యన్నికే అక్కడ ఇక్కడ ఎలాగోలా పూసేయటం కాకుండా வேண்டும் இடங்களிலே சாத்தின கோலம் இருந்தபடியும், ఎక్కడెక్కడ అవసరమో ఆ చందనం రాయటం అనేటువంటిది అక్కడే పొందికగా అందంగా రాసినటువంటి చందనం కలిగిన తిరుమేని. ఎంగనం సొల్లుగేన్ వాచక శబ్దం ఇల్లాద దుక్కు ఎన్నాల్ వాచక శబ్దం ఇట్టు చొల్లపోమో. వాచక శబ్దం ఇల్లాద దుక్కు అంటే మాట, ఒక దానికి ఒక పదాన్ని చెప్పడానికి వీలు కానటువంటి విషయం అది. వాచక శబ్దం ఇల్లాద దుక్కు అంటే లేనటువంటి దానికి వాచక శబ్దం ఇట్టు చొల్లపోమో. ఒక వాచకాన్ని చెప్పగలుగుతానా నేను? అసలు ఆ సౌందర్యాన్ని చెప్పాలంటే మాటలు లేవు. అలాంటిది నేను ఎలా చెప్పగలను? ఓవి ఇత్యాది చిత్రం ఎజుదు కయ్యిల్ కుశలరా చిత్రం ఎజుదు கையில் குசலரா சித்திரம் எஜுது கையில் குசலரா இருக்குமவர்கள் எழுதின தாமரை பூ போலே இருக்கிற కన్నులు. అదిగో చిత్రాలు వేయటంలో ఆ చిత్రాలు వేయటంలో మంచి కౌశలం కలిగినటువంటి వాళ్ళు వేసినటువంటి ఆ తామర పూల వలె ఉన్నటువంటి నేత్రాలట అవి. చెప్పారు కదా ఇందాక, ఏమని తామర పూల లాంటి నేత్రాలు. తామరలు ఉదయం వికసిస్తాయి, సాయంత్రం ముకులిస్తాయి, కానీ ఈ నేత్రాలు ఎలా ఉన్నాయట? అలాగా ఇది తామర పూలలాగా ఒకే రీతిగా, అంటే వికసించటము ముకులించటము లేని తామర పుష్పములాగా ఉన్నటువంటి ఆ నేత్రాలు. అదాగిరదు కన్న పెన్బు ఎమయ్యారే ఇరుందపడి, కండ పెన్బు అలా చూస్తూ ఎమయ్యాదే రెప్పలు ఆర్పకుండా ఉన్నటువంటి నేత్రాలట ఇది. ఏందు ఎజిలిత్యాది మిక్క వెజిలయ్యుడైతాయిరుక్కిర తిరుమారుం. గొప్ప సౌందర్యముతో ఒప్పారుతూ ఉండేటువంటి వక్షస్థలం, తోள்களும் భుజాలు, వాయుం అధరాలు, అదగిరా ఇరుందార్ ఎవరు ఆరుగోలెన్నా. ఇంత అందంగా ఉన్నది ఎవరండి వీరు అంటే, అట్టబుయకరం ఇవ్వొప్పనే అదగైకొండు పరమ పదத்திலே இருக்கிற அவனென்னு பூச வேண்டா உனக்காக வந்து நிற்கிறவన్నాன் ఎన్నార్. ఈ ఒప్పనే సాటి లేని సౌందర్యముతోటి పరమపదంలో ఉండేటువంటి వాడిని అనుకొని నువ్వు నా నుంచి దూరంగా వెళ్తావేమో. కాదమ్మా, నీకు కూసవేండా, నువ్వు అలా భయపడవలసిన అవసరం లేదు. ఉనక్కాగ వందు నిక్కిరవన్నాన్ ఎన్నార్, నీ కోసమే కదా నేను ఈ లోకంలోకి వచ్చాను అంటున్నట్ట ఆయన. అంటే ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి వాడు అందగాడు అని, ఇదిగో వక్షస్థలంలో లక్ష్మీదేవి, ఆ నేత్ర సౌందర్యము అన్నీ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉండేటువంటి స్థితి కాదండి, ఆ పరమపదనాథు యొక్క స్థితి కనపడుతోంది. కనుక ఆయనేమో అని భయపడి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నేను నీ కోసమని
ఇక్కడికి వచ్చినటువంటి వాడిని ఉనక్కాగ వందు నిక్కిరవన్నాన్ ఎన్నా నీ కోసమనే వచ్చి నిలబడినటువంటి వాడిని నేను అంటున్నారు. మజుసివన్నాడియ తంతుజాయిన్ முழுசுவன் ஆடிய தந்துழாயின் மொய்யும் மலர் கண்ணியும் மேனியும் சாந்து இழுசிய கோலம் இருந்தவார் எங்கனம் சொல்லுகேன் ஓ நோவி நல்லார் எழுதிய தாமரை என்ன கண்ணும் ஏந்து எழிலாகமும் தோளும் வாயும் அழகிய தாம் எவரார் கொலென்னா అట్టబుయ కరత్తేన్ ఎన్నారే. ఎట్టాం పాటు 8వ పాసురం. ఇందులో ఏమంటున్నారట? நீர் சூரியபோக்கியராயிருந்தர நீர் என்னது பொய்யோ சூரிகள் வணங்க நாய்ச்சிமாறும் நீருமாய் தமச பரமோதாத செங்க சக்கர கதாதரா என்கிறபடி ஆயுத சேத்தியும் பரமபுருஷ லட்சணமான கண்ணும் ஒளிவுமா இருந்தீரே கிட்டி அனுபவிக்க மாட்டேன் என்ன நின்னு கொண்டு உம்மை பிரிந்தால் பிழைக்கவும் மாட்டேன் என்ன நீ எங்கன் படுகிறதென் உன்னை விட்டு பெரிய క్షమన్ అన్ను కాన్నాన్ ఎన్నాల్ ఎన్ను సంగతి. మీరు నిత్యసూరి భోగ్యుడిగా ఉన్నటువంటి వాడువు అని చెప్పినది అబద్ధమా? కాదు కదా, నువ్వు నిత్యసూర్యుడికి భోగ్యుడిగా ఉండేటువంటి వాడివే కదా. సూరిగల్ వనంగా ఆ నిత్యసూర్యుడు నమస్కరిస్తూ వనంగా నా ఇచ్చిమారు నీరుమాయ్ ఆ పిరాచిమార్లు మీరు కూడా తమస పరమోదాత శంఖ చక్ర గదాధర ఎంగిరపడియే. అదిగో తమస పరమోదాత శంఖ చక్ర గదాధర అని ఆ మండోదరి చెప్పినట్టుగా ఆయుధ చేత్యం ఆయుధాలతోటి చేరిక పరమ పురుష లక్షణమాన కన్నుం ఒడివుమా ఇరుందీరే. అదిగో పరమ పురుష లక్షణమైనటువంటి ఆ కన్నుం నేత్రాలు ఒడివుమా ఇరుందీరే ఆ తిరుమేని కలిగినట్లుగా ఉన్నారే మీరు. అదిగో తమస పరమోదాత శంఖ చక్ర గదాధర అని చెప్పినట్టుగా ఆయుధాల చేరిక, మిమ్మల్ని చూస్తే ఆ నేత్రాలు ఆ తిరుమేని అలానే పరమ పురుష లక్షణాలు కనబడుతూ ఉన్నాయే మీలో. అలా ఉన్నటువంటి మిమ్మల్ని కిట్టి అనుభవిక్క మాటేన్ ఎన్నా నిన్నుకొండు నిన్ను సమీపించి అనుభవించను లేను. ఉమ్మై పిరిందాల్ పిழைక్கவும் మాటేన్ ఎన్నా నిన్ను ఎడబాసి జీవించను లేను. నా స్థితి అది. నిన్ను అలాగా నిత్యసూరి భోగ్యుడివి, పరమపద నాథుడివి, పరమపదంలో శ్రీదేవి భూదేవితో కూడి వాడు చేసేటువంటి కైంకర్యాలని స్వీకరించేటువంటి వాడివి అని నీ యొక్క ఆయుధ చేర్చి అన్ని నీ యొక్క తిరుమేని ఆ రీతిగానే ఉన్నది. అలా ఉన్నటువంటి నిన్ను కిట్టి అనుభవిక్క మాటేంది అన్న నిన్ను అలా సమీపించి అనుభవించను లేను. నిన్ను ఎడబాస్తే పిழைక్கவும் మాటేన్ నిన్ను ఎడబాస్తే నేను జీవించలేను అనగా నీ ఎంగన్ పడుగిరదెన్ ఎందుకమ్మా నువ్వు ఇన్ని పాటలు పడతావు. ఉన్నై విట్టు పిరియ క్షమన్ అన్ను కాన్నాన్ ఎన్నా ఎన్ను సంగతి. నువ్వు నన్ను విడిచిపెట్టడం అదలా ఉంచు, నిన్ను విడిచిపెట్టేటువంటి శక్తి నాకు లేదమ్మా. ఉన్నై విట్టు పిరియ క్షమనందు కాన్ నిన్ను ఎడబాసి జీవించేటువంటి శక్తి కలిగినటువంటి వాడిని కాదు. నా ఎన్నా నేను అంటే నువ్వు నన్ను విడిచిపెట్టి ఉండటం కాదు, నేనే నిన్ను విడిచిపెట్టి ఉండలేను అన్నట్ట ఆ అష్టభుజకర పెరుమాళ్ళు. தஞ்சம் இவர்க்குயன் வளையும் நெல்லா நெஞ்சமும் காது மேவி அப்பாலும் விண்ணோர் வணங்கா வேதமுறை இப்பர் முன்னீர் மடந்தை தேவி அப்பால் அதிர் செங்கமிப்பால் செக்கரம் தேவி அப்பால் அதிர் செங்கம் இப்பால் செக்கரம் மத்தவர் வண்ணம் எண்ணில் சாவி ஒப்பார் கடலேயும் ஒப்பார் கண்டும் ஒளிவும் நெடியராய் என்னாவி ஒப்பார் இவர் ஆறுகொல் என்னா అట్టబుయ కరత్తేన్ ఎన్నారే. ప్రతిపదార్థం.
విన్నోర్ నిత్యసూరులు ఎప్పాலும் అన్ని ప్రక్కలను మేవి పొంది వనంగా నమస్కరించి వేదం వేదమును ఉరైప్పర్ చెప్పుదురు. మున్నీర్ క్షీర సముద్రమందు అవతరించినటువంటి మడందై లక్ష్మీదేవి దేవి అని లక్ష్మీదేవి అయి ఉంటుంది. ఆదిర్ ధ్వని చేయుచున్న శంఖం శంఖము, అప్పాల్ ఆ వైపున ఉంటున్నది, చక్రం చక్రము, ఇప్పాల్ ఈ వైపున ఉంటున్నది, మత్తు మరి వీరి యొక్క వర్ణం వర్ణమును ఎండిల్ తలంచితే కావి ఒప్పార్ నల్ల కలువ పువ్వులతో సమానులు, కడలేయుం ఒప్పారు సముద్రంతోనున్నూ సమానులు, కండుం నేత్రములను వడివుర్ తిరుమేనియందు నెడియరాయ్ పరిచ్ఛేదించుటకు శక్యము కాని వారై ఎన్నా యొక్క ఆవి ఒప్పారు ప్రాణములతో సమానులు. ఎవరు వీరు ఆరుగులు ఎవరో ఎన్నా అనగా అష్టభుజకరత్తే తిరు అష్టభుజకరమందు వేంచేసి ఉన్నటువంటి స్వామిని ఎన్నాథ్ అని చెప్పారు. అన్ని ప్రక్కలను నిత్యసూరులు చుట్టువారుకొని ఉండేటువంటి వేద అధ్యయనమును చేస్తూ ఉన్నారు. చుట్టువారుకొని ఉండి అంటే ఈయనకి అన్ని వైపులా చుట్టూ ఉండి వాళ్ళు వేదాధ్యయనాన్ని చేస్తూ ఉన్నారు నిత్యసూరులు. వీరికి పెరియ పిరాట్టి మారుదేవి అయి ఉన్నారు. ఆ వైపున చక్రాన్ని ధరించి ఉన్నారు. వీరి తిరుమేని వర్ణాన్ని తలస్తే నల్ల కలువ పువ్వలే సముద్రం వలె ఉన్నది. నేత్రముల యొక్క తిరుమేని యొక్క సౌందర్యము అపరిచ్ఛిన్నంగా ఉన్నది. నా ప్రాణంతో సమానుడుగా ఉన్నాడు. ఈయనెవరండి అని అంటే నేను తిరు అష్టభుజకరమందు వేయించేసి ఉన్నటువంటి స్వామిని అని చెప్పాడని తాయిమార్లకు తోజిమార్లకు నాయకి చెప్తూ ఉన్నది. மேவி இத்தியாதி ఇంద్రాదిగల్ తరయిల్ కాల్పావాదే இருப்பது. ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు భూమి మీద కాలును ఆంతరట. అవరగల్ తంగల్ గంధత్తయ్యం అరువరిత్తిరుక్కడవ నిత్య సూరిగల్ వాళ్ళ యొక్క వాసనే సహించలేనటువంటి వాళ్ళట ఈ నిత్య సూర్యులు అనేటువంటి వాళ్ళు. అంటే ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళేమో మనల్ని సహించలేక మనతో సాంగత్యాన్ని కాదు అయినా వాళ్ళు అసలు భూమి మీద కాలు ఆంతరు దేవతలు. అలాంటి దేవతల యొక్క గంధాన్ని కూడా అరుత్తిరుక్కడవ నిత్య సూర్యుడు కొంచెం కూడా సహించలేనటువంటి వాడు నిత్య సూర్యుడు. పార్త విడమింగుం అంగుపోలే పరమారా కనపడిన చోటంతా అంగుపోలే ఆ నిత్య పరమపదంలో వలె పరిమారా కలువగా వేదం ఉరైప్పారు. ఇవర్ వాయాల్ సొల్లుగిరదు వేదమా ఇరా నిన్నదు అంటే పార్త విడమింగుం అంగుపోలే పరిమార ఎవరు వాయాల్ సొల్లుగిరదు వేదమాయిరను. అక్కడ శ్రీవైకుంఠంలో ఎక్కడ చూసినా వీళ్ళే ఉంటారు. వీళ్ళు వేదాన్ని అలాగా సేవిస్తూ ఉంటారు. మున్నీరు మడందై దేవి మున్నీరు మడందై ఎన్ను ఈ భూమి పిరాట్టి అన్నికే పెరే పిరాట్టియార్ ఆగవుమాం. అదే మున్నీరు మడందై అంటే భూమి పిరాట్టి అని చెప్పుకోవచ్చు, లేదా పెరే పిరాట్టి అయినా అనుకోవచ్చండి. అప్పాల్ అదిరి శంగం శ్రీ భూమి పిరాట్టి ఆనపోదు అప్పాల్ అటువైపు ఉంటుంది ఆ శంఖమని. అది అవ్వెడత్తిలే అది రుగిర శంఖం ఎన్నాగిరదు అంటే భూమి పిరాట్టి అని చెప్పామనుకోండి. ఇప్పుడు శంఖం ఎక్కడుంటుంది? ఎడం చేతి వైపే కదా. ఎడమ హస్తంలో శంఖం ఉంటుంది, కుడి శ్రీహస్తంలో చక్రం ఉంటుంది. చక్రాన్ని ధరించి ఉంటాడు. భూమి పిరాట్టి అని చెప్పామనుకోండి మున్నీరు మడందై దేవి అనే ఈ పదానికి అప్పుడు భూమి పిరాట్టి వైపే ఉండేటువంటి ఆ శంఖత్తాళ్వారు ఎలా అదిరుగిర శంఖం ఎన్నాగిరదు అలా శబ్దిస్తూ ఉండేటువంటి శంఖము అన్నారు. పెరియ పిరాట్టియార్ ఆనపోదు అదే పెరియ పిరాట్టి అని చెప్పామనుకోండి అప్పుడు అవరు ఇరుక్కిర ఇడత్తుక్కు మత్త ఇడత్తిలే ఇడత్తిలే శంఖం. ఆ పెరియ పిరాట్టి గారు ఎటువైపు ఉంటారు? కుడివైపు వేయించేసి ఉంటారు. కాబట్టి ఈవిడ ఉన్నటువంటి ఈ స్థానానికంటే మొత్తం ఇడతలే రెండో వైపు ఉండేటువంటి శబ్దించేటువంటి శంఖం అని
ఇప్పాల్ శంకరం, ఇప్పాల్ చక్కరం, ఇప్పాల్ ఇటువైపు చక్కరం అని ఓరిడత్తిలే నిన్నాల్ మత్త ఇడైతే ఇప్పాల్ ఎన్నక్కడ వదిరే. మనం ఒక చోట ఉంటే ఇంకో చోటని ఇప్పాల్ ఇక్కడ అని అన్నట్లుగా ఇప్పాల్ ఇటువైపు చక్కరం, చక్రతాళ్వారు అని మత్తిత్యాది ఇవరుடைய నిరத்தை பார்க்கில் కావి పోలేయం కడల్ పోలేయం ఇరా నిన్నార్. ఈయన యొక్క కాంతి శరీర తేజస్సు చూస్తే ఎలా ఉంది? కావి పోలేయం అవిచ పుష్పములాగా, కడల్ పోలేయం ఇరా నిన్నార్ ఇంత అందంగా ఉన్నాడు ఈయన. కన్నిత్యాది కన్నుక్కుం ఒడివుక్కుం ఉపమానమిల్లై. ఆ శరీర కాంతినైనా దేంతో దాంతో పోల్చి చెప్పేటట్లున్నది, కానీ ఆ సౌందర్యం చూస్తే నేత్ర సౌందర్యం కానీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యానికి ఉపమానమే లేదే. కన్నుక్కు ఎన్నై ఉన్న అగిలా ఇత్తు ఒడి ఉక్కు ఎల్లయ్యుள்ளదు. ఆ నేత్ర సౌందర్యానికి అంటే కప్యాసం పుండరీకమేవ మక్షిని అని ఆ ఉపనిషత్తులే ఆయన యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణించాయి కదా. అలా కన్నుక్కు ఎల్లై ఉండాగిలాయిత్తు అలాంటి నేత్ర సౌందర్యానికి ఒక హద్దు ఉంటే కదా ఒడి ఉక్కు ఎల్లయ్యుள்ளదు. ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యానికి ఒక హద్దు ఉండేది. ఎన్ ఆవి ఇత్యాది. ఎన్ ఆవి అంటున్నారు ఆళ్వార్ నాయకి. వ్యతిరేకத்தில் జీవిక అరిదాంబడి ఇరా నిన్నారు. వ్యతిరేకத்தில் జీవిక ఆయన లేకుండా జీవించడం అరిదాంబడి ఇరా నిన్నారు దుర్లభము అనేటట్లుగా ఉన్నారు. ఎవరు ఆర్ తానెన్నా అంటే ఆయన లేకపోతే నేను జీవించలేనట్టుగా ఉన్నాను. ఎవరు ఆర్ అని అడిగితే అట్టభుయకరం నేను అట్టభుయకర పెరుమాళనండి అని సొన్నపడి పొల్లాదు. అయితే నేను అట్టభుజ పెరుమాళనే కానీ నాయకి నువ్వు చాలా అబద్ధం చెప్పావు అన్నట్ట ఈ అష్టభుజ పెరుమాళు. ఏమిటి అబద్ధాలు చెప్పడం? నీకు కదా అలవాటు, నాకు అలాంటి అలవాటు లేదే అన్నదట నాయకి. అలా అనగానే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి గొప్ప అబద్ధానికి ఇప్పుడు నేను లోకంలో ఇదిగో నువ్వు చెప్పినటువంటి మాటనే ఇదిగో ఈ అమ్మాయి ఇలా అవ్వటానికి కారణం ఈ పెరుమాళేనండి, ఈయనేనని అని అందరూ నన్ను అంటారు కదా. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి అబద్ధాన్ని రుజువు చేయటానికి నేను ఏ కోర్టుకు వెళ్ళి తేల్చుకోవాలి ఈ విషయాన్ని అంటున్నట్ట ఈయన. ఏమిటట అంత పెద్ద అబద్ధం? ఈ నాయకి ఏం చెప్పిందట అంటే ఎన్ ఆవి ఇత్యాది నా ఆత్మ అన్నదట ఈ అమ్మాయి. ఎవరు? పరకాల నాయకి. మరి అది నిజమే కదా, ఆవిడ ఆత్మ కాదా అంటే కాదట. సొన్నపడి పొల్లాదు నువ్వు చెప్పింది అబద్ధం అమ్మ. జ్ఞానీతు ఆత్మైవమే మతం కేట్టు అరియాయో అన్నారు. నీకు తెలీదా? నేను భగవద్గీతలో నేను అబద్ధాలు చెప్పేవాడిని అంటున్నావు కదా, కానీ నేను భగవద్గీతలో మొత్తం నిజాలే చెప్పాను. ఏం చెప్పాను అక్కడ? జ్ఞానీతు ఆత్మైవ మే మతం కేట్టు అరియాయో. జ్ఞాని అనేటువంటి వాడు నాకు ఆత్మ చెప్పాను కదా. మరి అలాంటి నా ఆత్మని ఇప్పుడు నువ్వేమన్నావు? నా ఆత్మ ఎన్నావి అన్నావు. కాబట్టి ఉన్నై ఒడియా జీవియాద అవన్ కాన్నాన్ ఎన్నారు. కాబట్టి నువ్వు నా ఆత్మ సమురాలివి, కాబట్టి నువ్వు లేకుండా నేను ఎలా జీవించి ఉండగలనమ్మా అంటున్నట్ట ఈయన. అదిగో సొన్నపడి పొల్లాదు జ్ఞానీతు ఆత్మైవమే మతం కేట్టు అరియాయో ఎన్నారు. ఉన్నై ఒడియా జీవియాద అవన్ కాన్నాన్. నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా నేను జీవించి ఉండలేనమ్మా అన్నట్ట ఈయన. మేవియప్పాலும் விண்ணோர் வணங்க வேதம் உரைப்ப முன்னீர் மடந்தை தேவி அப்பால் அதே செங்கமிப்பால் செக்கரமும் மத்து எவர் வண்ணமெண்ணில் காவியப்பால் கடலேயும் ஒப்பால் கண்ணும் ஒடிவும் நெடியராய் என்னாவி ஒப்பால் இவர் ஆறுகள் என்ன அட்டபுய கரத்தேன் என்னாரே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர திவ்ய திருவடிகளே சரணம்.